అంటే మీరు మొదటి నుంచి కూడా టీడీపీతో జనసేన కలిసి వెళ్తుందని చెప్పారు. ఆ రెండు పార్టీలు వేరుగా ఉన్నప్పుడు అది ఎవరు కూడా చాలా మంది నవ్వుకున్న పరిస్థితి, విశ్లేషకులు కూడా కొట్టిపారేశారు. కానీ అదే జరిగింది. ఆ తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు ఎన్నికల్లోకి వెళ్తాయని దాదాపుగా గత కొన్ని నెలలుగా మీరు చెప్తున్నారు. ఎవరు కూడా నమ్మలే. అంటే అది ఎట్లా సాధ్యం అవుతుంది, అసలు అది సాధ్యం కాని విషయం అన్నారు. కానీ మీరు సాధ్యం చేసి చూపించారు, మీ లక్ష్యం నెరవేరింది. సో ఈ పొత్తులకు సంబంధించి ఏం చెప్తారు సార్? మొదటగా అదే డెఫినెట్గా ఇది నిన్న హ్యాపీయెస్ట్ డే. డెఫినెట్గా నా వరకు మరి ఎన్నాళ్ళ నుంచో కోర్స్ నా పోరాటం ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ప్రతిపక్షాలన్నీ స్తబ్దతగా ఉన్నప్పుడు, ఈ జగన్మోహన్ రెడ్డి 20 ఏళ్ళు పరిపాలిస్తాడు అన్నప్పుడు ఇటువంటి వ్యక్తి ఉండటానికి లేదు, ఇంత డర్టీ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి పదవిగా అనర్హుడు అని చెప్పి నేను ఒక నిర్ణయం తీసుకుని అప్పుడు నేను ఒంటరి పోరాటమే మొదలుపెట్టా. సో ఆ తర్వాత ప్రతిపక్షాలు కూడా ఇతను వెళ్ళిపోతాడు అనే నమ్మకం పూర్తిగా వచ్చిన తర్వాత, ఇతను దుర్మార్గాలు ఒక్కొక్కటి బయటపడిన తర్వాత చాలా తీవ్ర స్థాయిలో వాళ్ళు కూడా వారి నిరసన ప్రజాగళాన్ని గట్టిగా వినిపించడం జరిగింది. ఇప్పుడు నిన్న భారతీయ జనతా పార్టీ కూడా మరి ఇద్దరు నాయకులతో, మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాలు తెలుగుదేశం, జనసేన, సో మరి వీళ్ళతో, ఎందుకంటే అది పార్టీ కాబట్టి ముందు నేను స్టార్ట్ చేసిన, నేను ఒక ఇండిపెండెంట్, ఒక ఇండివిజువల్ వ్యక్తిగా నేను మొదలుపెట్టా. అప్పటి నుంచి కూడా చెప్తున్నా, నేను ఈ పార్టీల్లో ఏదో ఒక పార్టీ నుంచే నేను పోటీ చేస్తాను నరసాపురం నుంచి అని చెప్పి అప్పటి నుంచి అదే చెప్తున్నా. ఇప్పుడు కూడా నేను అదే చెప్తా. నిన్నటితో వాళ్ళకి మరీ భయం మరీ ఎక్కువగా స్టార్ట్ అయింది. ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియకుండా చాలా అసహ్యంగా వారి అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. రేపు 15వ తారీఖు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇంకా 16వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి రెక్కలు తగిన పక్షిలా అయిపోతాడు. ఇంకెన్ని డ్రామాలు వేసినా, ఎన్ని సిద్ధం సభలకి జనాలు తీసుకొచ్చినా, ఆర్టీసీ బస్సులకు డబ్బులు ఎగ్గొట్టినా, ఏం చేసినా ఇవన్నీ ఇంకొక 5 రోజులు, ఇంకా 5 రోజుల తర్వాత ఎన్నికల కమిషన్ కంట్రోల్లోకి రాష్ట్రం వెళ్ళిన తర్వాత కొద్దిగా ఊపిరి తీసుకుంటుంది. ఇంకా ఎన్నికలైన తర్వాత అతనికి వచ్చే అత్యవసర స్థానాలతో బహుశా ప్రతిపక్ష స్థాయి కూడా దక్కదనే నా భావన. ఇంకా అతను సెలవు తీసుకుంటాడు. ఏదో కోర్టులో ఒకసారి అలా వెళ్ళి వస్తానని చెప్పి ఎక్కడో దీవుల్లో ఉండిపోతాడా, మళ్ళీ ఇక్కడ ఉంటాడా చూడాలి. నాకైతే ఇక్కడ ఉంటాడని నమ్మకం అయితే లేదు. ఎక్కడనో దీవుల్లో అంటే మీరు గతంలో చెప్పేవారు లండన్ అవతల ఒక దీవి ఉంది అక్కడ అని, అక్కడేనా సార్? అవును, అక్కడికి వెళ్ళిపోతాడని డౌట్. సార్ అట్లాగే బీజేపీకి సంబంధించి కూడా కొన్ని సీట్లకు సంబంధించి కూడా చర్చ జరుగుతూ ఉంది. సో బీజేపీ పార్టీకి ఇటు అమలాపురం, అరకు, రాజమండ్రి, ఏలూరు, రాజంపేట, హిందూపూర్ ఇట్లాంటి సీట్లు కేటాయించే అవకాశం ఉందని. మరి ఏంటి సార్, అంటే కొద్ది రోజులుగా మీరు బీజేపీకి నుంచి వెళ్తారు, బీజేపీ నుంచి పోటీ చేస్తారనే మాటలు కూడా వినిపించాయి. ఇప్పుడేమో ఆ స్థానం, నర్సాపూర్ స్థానం ఇందులో లేదు. ఏంటి అసలు ఏం జరుగుతోంది? కొంచెం కన్ఫ్యూజన్ ప్రజలకైతే. పవన్, ఎప్పుడు కూడా నేను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో ఎప్పుడు కూడా నేను చెప్పలా. మీరు అనలేదు. ఈ కూటమిలో ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తాను అన్నా. ఆ తర్వాత జనసేన వారి ఒక 3 స్థానాలు ఎంపిక చేసిన తర్వాత నరసాపురం ఎంపిక చేయలేదు కనుక జనసేన నుంచి నా పోటీ ఉండే అవకాశం లేదు, ఎందుకంటే వారు ఇది కోరుకోలేదు. ఇక ఈ నరసాపూర్ స్థానం భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందా, తెలుగుదేశం పార్టీ కోరుకుంటుందా,